పాకిస్తాన్కి ఇవాళ 2 షాకింగ్ పరిణామాలు. ఒకటి, ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి పెద్ద మనుషులందరూ కలిపి పోషించేటువంటి లష్కర్-ఏ-తోయిబా కమాండర్ అల్తాఫ్ లల్లీ సెక్యూరిటీ ఫోర్సెస్ అటాక్లో బండిపోరాలో ప్రాణాలు కోల్పోవడం, అదే సందర్భంలో కొంతమంది మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ వాడి దగ్గర ఉన్నటువంటి డేటాతో బయటకు వస్తున్నాయి అన్నటువంటిది ఒకటి సెట్ బ్యాక్ అయింది పాకిస్తాన్. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ అకస్మాత్తుగా క్రాష్ అయింది. బెంచ్ మార్క్ ఇండెక్స్ ఒక్కసారిగా 2,500 పాయింట్లు డ్రాప్ అయిపోయింది. ఏదైతే నిన్న నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హెచ్చరిక, పాకిస్తాన్కి తగిన బుద్ధి చెబుతాము అని ఇచ్చినటువంటి హెచ్చరిక, అట్ ద సేమ్ టైం శత్రువుని ప్రపంచంలో ఎక్కడున్నా వదలము అన్నటువంటి హెచ్చరిక ఇంపాక్ట్ పాకిస్తాన్ మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఎవరికి వాళ్ళు అమ్ముకోవడమే తప్పించి కొనుక్కోవడం మానేసినటువంటి పరిస్థితి, దాంతో దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిణామాలు కొత్త అంశాలకి